చూడాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 2 డిసెంబర్ 2025 నిఫ్టీ 143 పాయింట్స్ మైనస్లో 26,032 దగ్గర క్లోజ్ అయింది. సెక్టోరియల్గా అన్ని సెక్టార్లు నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టర్ అంటే ఒక ఫార్మా కూడా మైనర్ పాజిటివ్. ఎక్కువ నష్టపోయింది ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.9%, ఫైనాన్షియల్ సెక్టర్ మైనస్లో ఉంది. అట్లనే ప్రైవేట్ బ్యాంక్ 0.69%, నిఫ్టీ బ్యాంక్ 0.68%, తర్వాత నిఫ్టీ 50 మైనస్ 0.55%. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. అదే నిఫ్టీ 50 స్టాక్స్ కూడా చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో మెజారిటీ స్టాక్స్ నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో 14 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 36 స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి. సో పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఏషియన్ పెయింట్. సో ఇక్కడ చార్ట్ చూస్తే ఏషియన్ పెయింట్లో ఒక కన్సాలిడేషన్ తర్వాత ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్. ఇది గతంలో కూడా ఏషియన్ పెయింట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కన్సాలిడేట్ అయింది, స్ట్రాంగ్ కన్సాలిడేషన్. ఈరోజు స్ట్రాంగ్ బ్రేక్అవుట్. దీంట్లో కొంచెం బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అట్లనే రెడ్డి ల్యాబ్ పాజిటివ్గా క్లోజ్ అయింది. మారుతి, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ లైఫ్, హిందుస్థాన్ యూనిలీవర్, టెక్ మహేంద్ర, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్, సో నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఇండిగో. ఈ స్ట్రాంగ్ ఇక్కడ సప్లై ఏరియా తర్వాత 3 days కంటిన్యూస్ ఫాల్ చూస్తున్నాం. ఇది మేబీ ఫర్దర్గా ఫాల్ అయితే మాత్రం లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ రావచ్చు. 5,500 ఆ ప్రాంతంలో టెక్నికల్గా సపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ లెవెల్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అంటే షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత షార్ట్ కవరింగ్కి రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అట్లనే యాక్సిస్ బ్యాంక్ కూడా డౌన్ అయింది ఈరోజు. తర్వాత రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ రిలయన్స్ ఈ 4 స్టాక్స్ చేయబట్టే మనకి నిఫ్టీ ఎక్కువగా డౌన్ సైడ్ రావడానికి కారణం అనుకోవచ్చు. తర్వాత ఎల్ఎన్టీ, బిఈఎల్, హెచ్డిఎఫ్సి లైఫ్, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. నెక్స్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. సో టెక్నికల్గా లెవెల్స్ చూసే ముందు మీ అందరికీ తెలుసు, మేము రెగ్యులర్గా వీడియోస్లో టెక్నికల్ లెవెల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ ఎలా చూడాలి అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది దాదాపుగా 4 months కోర్స్. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. 9966386464 ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. మెయిన్గా ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మీకు ఒక గైడెన్స్తోని ఎలా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని నేర్పించేది. దీంట్లో ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా ఉంటుంది, ఆప్షన్స్లో ట్రేడింగ్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్స్లో ట్రేడింగ్ ఎట్లా ఉంటుంది, కీ లెవెల్ అంటే ఏంటి, డిమాండ్ సప్లై, మెయిన్గా డిమాండ్ సప్లైని బట్టే మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఇవి నేర్చుకోవచ్చు. దాంతోపాటుగా టెక్నికల్ లెవెల్స్, తర్వాత టెక్నికల్ ఇండికేటర్స్ అంటాం, మూవింగ్ యావరేజెస్ కావచ్చు, క్యాండిల్ స్టిక్స్, బాలింజర్ బ్యాండ్స్, ఆర్ఎస్ఐ, మ్యాక్డి ఇట్లాంటి ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు. మీరు స్టాక్ మార్కెట్లో ఒక ప్రొఫెషనల్ కావాలనుకుంటే మాత్రం ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేసి తప్పకుండా జాయిన్ కండి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో భారీ నష్టాలు అనుకోవచ్చు ఈరోజు. హై లెవెల్లో మనకి ప్రీవియస్గా ఏదైతే ఒక సపోర్ట్ లెవెల్ ఉందో అది రెసిస్టెన్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత హైయర్ లెవెల్కి వెళ్ళినాక ప్రీవియస్ సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ లాగా పనిచేసింది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అది. సో అక్కడి నుంచి ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత మనకి ఒక చిన్న హోప్ ఇది మనకి 26,110 ఆర్ 120 లెవెల్, వీక్లీ పివోట్ లెవెల్. సో దాన్ని కూడా బ్రేక్ చేసాం. ఇంకొకటి మనం నిన్న వీడియోలో అనుకుంది 26,065 క్లోజింగ్ వచ్చేసరికి 26,032 దగ్గర క్లోజ్ అయింది. అంటే 65ని కూడా బ్రేక్ చేసి కిందకు వచ్చాం. ఇంకొకటి సిగ్నిఫికెన్స్ చూస్తే మనకి ఇప్పుడు ఈ లో ఇది ఇక్కడ అంటే 25,840 నుంచి ఒక ర్యాలీగా వెళ్ళింది 26,320 వరకు. సో అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఇది చూస్తే దాదాపుగా ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ 61.8% రీట్రేస్మెంట్. సో జనరల్గా 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ని మనం గోల్డెన్ రేషియో అంటాం. సో ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. ఇది 25,950
మన కీ లెవెల్ అండ్ మంత్లీ పివోట్ లెవెల్స్ సేమ్ లెవెల్స్. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే రివర్సల్ వెళ్ళి మళ్ళీ 26090 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. దాన్ని బ్రేక్ చేస్తే 26155 ఆర్ 160 లెవెల్స్, ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నాము, ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఇన్ కేస్ కీ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. 25,840 వరకు డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో లెవెల్స్ చూసుకొని ప్రాపర్ ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. 58,720 మన కీ లెవెల్ అలానే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఈ ర్యాలీ 61.8% రీట్రేస్మెంట్ దగ్గర ఆగింది. 59,273 క్లోజింగ్ ప్రైస్. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 59,120, దానికన్నా కిందకు వస్తే 58,930, తర్వాత 58,720. ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తే మాత్రం లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ మన కీ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు డౌన్ సైడ్కి. మేబీ అక్కడి నుంచి దాదాపుగా ఒక 500-600 పాయింట్స్ డౌన్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. 58,035 దగ్గర కింద సపోర్ట్ ఉంది. అంటే మనం 58,720 బ్రేక్ అయితే దాదాపుగా 650 పాయింట్స్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ లెవెల్ జాగ్రత్తగా గమనించి ఆ లెవెల్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ సెన్సెక్స్ కూడా లెవెల్స్ చూద్దాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం గతంలో అనుకున్నట్టుగా లోయర్ లెవెల్లో సపోర్ట్ పాయింట్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది, కానీ ఒక స్ట్రాంగ్ మొమెంటం కనిపించలేదు. 85,138 దగ్గర క్లోజ్ అయింది. 85,413 ప్రీవియస్ సపోర్ట్, దాన్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు అది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. 85,418 ఫస్ట్ రెసిస్టెన్స్, తర్వాత 85,787 సెకండ్ రెసిస్టెన్స్, దాన్ని కూడా క్రాస్ అయితే 86,140. బట్ ఇప్పుడు మాత్రం ఈ రెండు లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్స్ 85,025, బ్రేక్ అయితే మాత్రం 84,811, తర్వాత 84,580. సో ఇప్పుడు మన కీ లెవెల్ 84,800 మనకి సెన్సెక్స్కి కీ లెవెల్. అది బ్రేక్ అయితే కొంచెం షార్ప్ డౌన్ సైడ్కి రావచ్చు, కొంత నెగిటివ్ బయాస్తోని మనం ట్రేడ్ చేసుకోవచ్చు సెన్సెక్స్లో. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. దాని తర్వాత రెండు స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ కూడా చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే 63 లాంగ్స్ బిల్డ్ అవుతుంటే షార్ట్ బిల్డప్లో 111 ఉన్నాయి. షార్ట్ కవరింగ్లో 19, లాంగ్ అన్వైండింగ్లో 18 స్టాక్స్ కనపడుతున్నాయి. సో లాంగ్ బిల్డప్ నుంచి ఒక స్టాకు, అదేవిధంగా షార్ట్ బిల్డప్ నుంచి ఒక స్టాక్, రెండు స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది ఓన్లీ అవగాహన కోసం, టెక్నికల్ లెవెల్స్ ఎట్లా చూడాలి అని తెలుసుకోవడం మాత్రమే. ఈ స్టాక్స్ ఏవి కూడా రికమెండేషన్ కాదు. మీరు ఈ స్టాక్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేయండి. సో ఇందులో మనకి టాప్లో ఉంది పవర్ ఇండియా. ఈరోజు 2.54% పెరిగి 20% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. అట్లనే యూనియన్ బ్యాంక్, ఇది కూడా 0.58% పెరిగింది, తర్వాత 12% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతోపాటుగా యాంజిల్ వన్, శ్రీ సిమెంట్, నౌకరీ, పాలసీ బజార్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్, ఎస్బీఐ కార్డ్, ఎల్ఐసి, వీటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగినాయి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన వాటిల్లో బీడీఎల్, తర్వాత ఇండియన్ బ్యాంక్, క్యామ్స్, పవర్ గ్రిడ్, కేపీఐటీ టెక్నాలజీ, హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, ఎరీడా, తర్వాత సిజీ పవర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో నుంచి మనం ఫస్ట్ పవర్ ఇండియా, తర్వాత బీడీఎల్, ఈ రెండు స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ పవర్ ఇండియా తీసుకుందాం. ఇది పవర్ ఇండియా కంపెనీ వచ్చి హిటాచి. మన సింబల్ పవర్ ఇండియా అని ఉంటుంది, బట్ హిటాచి ఎనర్జీ అసలు కంపెనీ పేరు. సో ఇక్కడ చూస్తే మనకి ఈ స్టాక్ ఈ ఫాల్ తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ ఫాల్ చూసాం మనం. ఈ డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ అనుకోవచ్చు, లేదా డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ అనుకోవచ్చు, ఫాలింగ్ ట్రెండ్ లైన్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. లేదా ఇక్కడ మనకు ఒక ఛానలైజ్డ్ డౌన్ ఫాల్ కూడా చూసాం మనం ఇక్కడ చూస్తే. ఈ ఛానలైజ్డ్ డౌన్ ఫాల్ ఏదైతే ఉందో, సో దీన్ని ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ర్యాలీ కంటిన్యూ అవుతుంది స్టాక్లో. సో ఇట్లా మనకి కొన్ని ప్యాటర్న్స్, తర్వాత ఈ మూమెంటము, బ్రేక్అవుట్స్, తర్వాత గ్యాప్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మన టెక్నికల్ అనాలిసిస్లో. వాటిని బట్టే ప్రైస్ మూమెంటంని మనం కొంతవరకు ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ స్టాక్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఈ కన్సాలిడేషన్ జోన్ని, ఇక్కడ చూస్తే మనకి ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జోన్ కనిపించింది. ఇక్కడ జోన్ ఇది 21,290 ఆర్ 2,850 లెవెల్స్ నుంచి 22,370, ఈ జోన్ని ఇప్పుడు స్ట్రాంగ్ క్యాండిల్తోని బ్రేక్అవుట్ చేసింది. సో ఇట్లా మనం దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్తోని. సో ఇది హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతుంది. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ లెవెల్స్
కంటిన్యూ అయ్యి ఇది ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్తే ఇప్పుడున్న ప్రైస్ నుంచి అంటే బ్రేక్అవుట్ లెవెల్ నుంచి 22,370 బ్రేక్అవుట్ లెవెల్ 380 ఆర్ సో అక్కడి నుంచి మనకి ఒక సే అబౌట్ 500 to 600 రూపీస్ అప్ సైడ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రాపర్గా మనకి హైయర్ లెవెల్లో టెక్నికల్ లెవెల్ మనం ఎక్కడ కూడా సప్లై లేదు, ఒక ప్రొజెక్టెడ్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 600-700 రూపీస్ అప్ సైడ్కి. సో అట్లా మనం కొన్ని లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. సో రికమెండేషన్ కాదు, జస్ట్ లెవెల్స్ చూస్తున్నాం అంతవరకే. నెక్స్ట్ ఇంకొక స్టాక్ అనుకున్నాం మనం, షార్ట్స్ ఎక్కువ బిల్డ్ అవుతున్న దాంట్లో టాప్లో ఉంది BDL. సో ఈ BDLకి కూడా మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది BDL డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ చూడండి ప్యాటర్న్, డీసెంట్ ప్యాటర్న్ అనుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి ర్యాలీ తర్వాత కొంత కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఒక చిన్న ర్యాలీ, బట్ ఈ ర్యాలీ ప్రీవియస్ హైని బ్రేక్ చేయలేదు. ఇది సో ఈ హై, ఇది హై. నెక్స్ట్ ఇక్కడే ఫాల్ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడే ఫాల్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ ఏంటంటే ఈ ఫాల్ ప్రీవియస్ లోని బ్రేక్ చేయలేదు. సో నౌ ది బ్రేక్అవుట్ కోసం చూడాలి. ఎప్పుడు కూడా స్టాక్ని ఇట్లా కన్సాలిడేట్ అవుతుంటే దాన్ని బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేసుకోవాలి. ఇన్ కేస్ హయ్యర్ లెవెల్ని బ్రేక్ చేసితే లాంగ్ ఎంట్రీ, లోయర్ లెవెల్ని బ్రేక్ చేస్తే షార్ట్ ఎంట్రీ. ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు మనం దీంట్లో. సో లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.